ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు దాసన్న. దరిద్ర పెదవి ఇలాంటి పని చేశాడు. పోనీలేరా, మనవేమైనా బార్డర్లో నిల్చుని దేశాన్ని కాపాడుతున్నా? రే, ఈ బిజినెసే అటువంటిది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దెబ్బేయకుండా ఉన్నావే, అదే గొప్ప విషయం. చిట్టి మ్యాటర్ని అలాగే వదిలేయి. దాసన్న, ఎవరిని నమ్మాలో తెలియట్లేదన్నా. సిట్టి ఎంత పని చేశాడో చూడు. ఆయన ఏసేయాలి. బషీర్ గారిని పాపనా? పెట్టుకోరా, పెట్టుకోరా. క్రాక్ నాయాలా మాట్లాడేశారా? వదిలే దాసన్న, ఇంతవరకు మోసపోయింది చాలు. నన్ను వదిలే. ఇవాళ గుద్దులాడుకుంటారు, రేపు ముద్దులాడుకుంటారు. రే దేవా, పాపం రా. ఎందుకు వచ్చిందో ఏంటో. రే, కళ్ళ నిండా నీళ్లురా, ఏడుతోందిరా. రే దేవా, వెళ్ళిపోతుందిరా, తిరిగి వెళ్ళిపోతుందిరా. ఏం మోసం చేశాను నిన్ను? డైలీ నేనా బైక్ లో వచ్చి పికప్ చేసుకుంది, లేక నేనా గోడకేసి నొక్కి ముద్దుచ్చింది? ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? రాత్రంతా నిద్రే లేదు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటాలేని వచ్చాను. ఇప్పుడు అర్థమైంది, మోసపోయింది నువ్వు కాదు, నేను. సరే ఊరుకో, ఓవర్గా రెచ్చిపోతు. వదిలే నన్ను. ఏం చేస్తున్నావు? వదిలే. ఏంటి ఇక్కడ గొడవ? తను తెలుసునమ్మాయి. ఇతను నీకు తెలుసా అమ్మా? తెలుసు, నిన్నటి వరకు. వెళ్ళండి. దిగండి దిగండి. కూర్చోబెట్టు. మీరిద్దరూ మొదటిసారి కదా, చేతులు చాపండి. ముందు ఈ మాత్రం మింగండి, ఇది జీర్ణశక్తిని తగ్గిస్తుంది. ఆకలే ఇది. మలేషియా ఫ్లైట్కి 3 గంటల టైం ఉంది. ట్రావెలింగ్ టైము 3.5 గంటలు. అంటే మొత్తానికి 7.5 గంటలు మీరు ఏమీ తినకూడదు. ఏంటి, అర్థమైందా? తేనెలో ముంచుకుని నోరు సరిగా తెరువు, అప్పుడే కడుపులోకి తిన్నగా వెళ్ళిపోద్ది. పళ్ళకి తగలకూడదు. మింగే. గురు, దాంట్లో దాహం అయితే కలర్ ఏదైనా తాగొచ్చుగా. డమాలే, వామిడి గీమిడి చేసుకుని మలేషియా పోలీసులకు దొరికిపోయావో డైరెక్ట్ గా ఊరే. కక్కుర్తుపడి ఏమన్నా తిన్నారో దారిలో దొడ్లోకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? బయటకు వచ్చిన దాన్ని తీసి శుభ్రంగా కడుక్కుని మళ్ళీ మింగేయడమే. అయ్, మలేషియా చేరుకున్నాక ఇనిమా ఇచ్చి సరుకు బయటికి తీస్తారు. ఒక్కో క్యాప్స్లో 1,00,000 రూపాయలయ్యా. అర్థమైందా? గులాబ్ జామ్ అనుకుని గుట్టుకు గుట్టుకు మింగేయండి. వల్ల కావట్లేదు గురు. మీకు ఊరికే 50,000 ఇచ్చేస్తారనుకున్నారా? పొట్టని కాస్త నొక్కు, అంతా సెట్ అయిపోతుంది. గ్యాప్ చాలా ఉంది, 4-5 లోపలికి వెళ్తాయి. లేలే రా. ఒక్కో క్యాప్సూల్లో ఎన్ని గ్రాములు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఎన్ని క్యాప్సూళ్లు మింగారు అన్ని నోట్ చేసి ఉంటాయి. 1 గ్రామ్ కూడా తగ్గకూడదు. తగ్గిందో తలకాయలు. వీళ్ళనే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయి. సేట్, ఆల్రెడీ 48 లోనకి వెళ్ళాయి. ఇంకో 10,000 ఇచ్చేవంటే ఇవి కూడా మింగేస్తాను. దేవుడా, బావా పక్క సీట్ అడిగి తీసుకున్నాను. ఏంట్రా ఇంకా వేడి తగ్గలేదా? ఆ రోజు లెఫ్ట్ లో ఒకటి ఇచ్చావుగా, 2 రోజులు మొత్తం వదలలేదు. ధోని కట్టింగా, కోపం చూడు. టిప్ రైట్, స్మైల్ ప్లీజ్. షట్ అప్. Excuse me. Yes, sir. Can I have a change of seat, please? I'll let you know after the takeoff, sir. Just hang on the seat, please. Would you Super mind switching off your handphone, please? And fasten your seat belt. సీట్లో అవుతున్నాడు చూడు.
మలేషియా ఫ్లైట్ ఎక్కి మండపేట బస్సులో ఫీల్ అయిపోతున్నాడు. కాల్ దీని సార్. రే దేవా, రష్యన్ అమ్మాయిలు చిన్న తుండు కొట్టు కట్టుకుని డాన్స్ ఆడతారంటరా, అది తలకేనంట. మనం వెళ్తాం, భయపడకరా. ఏముంతో ఈ సంగతి చెప్పనులే. Hello, sir. Would you like to have some coffee, tea, or do you like to have something, sir? వన్ విస్కీ ఫర్ హీ. Whiskey. నో ఓపెన్, నీ తర్వాతకి. ఐ టూ. One more? ఐ టూ. Two? Please have some water. Are you alright? ఓకే. కోటీశ్వరునిరా, మలేషియాలో దొడ్లోకి వెళ్ళే వరకు తీసుకెళ్ళి అప్పగిస్తే 60,000. Passport, please. Yeah, visiting. రేయ్, ఏమైంది? బావా, లోనో క్యాప్సులో పంచర్ అయింది అనుకుంటాను. Should I scan them here? Put your bag for scanning. Yeah. This bag also. What's wrong with him? Sir, I apologize. He's totally drunk. You Indians drink like fish. Want some help? No, thanks. I can take care. Leah, same Yaura. Come. ఏమైందిరా? ఎమర్జెన్సీ, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తప్పగా నేను చూసుకుంటా. వెళ్ళిపోకరా దేవా, ఏళ్ళ దగ్గర వదిలేయకరా. పోలీస్ కడుపు గుడగొడలాడుతుంది. హోటల్ ఎక్కడయా? భాస్కర్, త్వరగా వెళ్దాం. నాకు తులసి నీళ్ళేరా. హలో, డాక్టర్ శివప్రసాద్. చెప్పండి డాక్టర్, నేను దేవా మాట్లాడుతున్నాను. ఒక ఎమర్జెన్సీ, మీరు వెంటనే అటెండ్ అవ్వాలి. ఎవరికి? ఏమైంది? ఎవరికి దేవా? నా ఫ్రెండ్ డాక్టర్. ఓ ఐ సీ. తీసుకురా. యా, నేను చూసుకుంటా. ఓకే. దేవా, టీవీల్లోనూ పేపర్లోనూ చాలా చండాలంగా నా పేరు ఫోటో వేసి కంపు చేస్తారు కదా. మత్తు మందులు రవాణా చేసిన తెలుగువాడు మలేషియాలో మరణించాడు. ఇదేరా ఫ్లాష్ న్యూస్. నోరు మూసుకురా. రే దేవా, నన్ను క్షమించావు కదరా. రే యమున నీకు లింక్ చేయలేదురా. ఒక్కొక్క చోట ఒక్కో వేషం, కానీ నీతో స్నేహం నిజంరా. ఫ్రెండురా దేవా, నువ్వు నా ఫ్రెండురా. జాగ్రత్త. అలాగే దేవా, ఎక్కడికి వెళ్ళారా? ఏంటి డ్రగ్సా? అదృష్టం పల్సుంది. స్టమక్ వాష్ చేస్తే 6-7 గంటల్లో దారిలోకి వస్తాడు. ఏంటి హెవీ డోసా? కడుపు నిండా ఉన్నాయి డాక్టర్. వాట్? స్మగ్లింగా? వేళకోళంగా ఉందా? పోలీసులు ఈ విషయం పసిగట్టారనుకో, తీసుకొచ్చిన నీకు ఊరి, ట్రీట్మెంట్ చేసిన నాకు ఊరి,
బండి తోలుకొచ్చినందుకు ఇతనికి ఊరి. నో డాక్టర్ మీరు ఏదో ఐ కాంట్ డూ దిస్. ఐ కాంట్ డూ దిస్. నో డాక్టర్, సర్టన్లీ ఐ కాంట్ డూ దిస్. తచ్చుకుంటే कमलेश बोल रहा हूँ. చిట్టి నాకు అప్పచెప్పను, లేదంటే చచ్చిపోతాడు రా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కడుపులో ఉన్న ₹1,000 సరుకు వాషౌట్ అవుతుంది. కమలేష్, 1 గ్రామ్ కూడా తగ్గదు. నీ సరుకుకి నేను గ్యారంటీ. వాడి ప్రాణంతో ఆటలాడకు. నీ ఫ్రెండ్ ప్రాణం ₹1,000 కంటే ఎక్కువ. ఏం పిగుతున్నారా ఇంకా?
చెప్పాను కదా, చీల్చి కడుపులో ఉన్న సరుకు బయటకు తీయండి రా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. చెప్పింది చేరా, చెత్తనాయాలా? ఎందుకు రావాలన్నా చేశారు? చిటి 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 తగలెట్టేరా, నన్ను కాల్ చేయరా. ఈ చీకటి జీవితం ఎవరికి తెలియకు. చిటి చిటి తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశావురా, తప్పు చేశావు. రే దేవా, దాసన చెప్పాడురా, ఏంట్రా ఇలా అయిపోయింది? లేదు, అలా జరగదు. దేవా అన్నయ్యని చంపి ఉండడు. ఇదిగో అంతా వీడు కళ్ళారా చూశాడు. అడుగు. లుక్, మలేషియా నుంచి న్యూస్ పేపర్ తెచ్చాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మన చిట్టిని చూడమ్మా. వాడు నీకు బాగా తెలుసు కదా, వాడితో తిరిగేదానివిగా. ఇప్పుడు ఏమీ చేయాలో నువ్వే చెప్పు.
बाबू मत मारो, मेरे बेटे को मत मारो, छोड़ दो मेरे बेटे को। देवा, देवा, ఆగు, దేవా, వద్దు దేవా. నా కొడుకు ఎటువంటి తప్పుడు పనులు చేయడు, వాడిని ఎందుకు కాల్చావు? నన్ను తప్పుగా యమునా, ముందు నాన్న ఇంటికి తీసుకెళ్ళు. కాల్చావా? నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వచ్చి చెప్తాను. కాల్చావా? కాల్చావా? అవును కాల్చాను, కానీ ఎందుకు కాల్చాను? వాడి గురించి యమునా, యమునా, ఆగు. యమునా, యమునా, వద్దమ్మా. రే గిరి, తను బయట తీసుకెళ్ళు. రే పదరా, రారా. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాణ్ణి. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసావా? ఒక్కటే పోటు, కథ క్లోజు. కానీ నువ్వే అవుతావు, పారిపోతావు. పోలీసులు పట్టుకుని లోపలేస్తారు. వస్తావు బయటికి, కానీ 10-15 ఏళ్ల తరువాత మీసం గడ్డం నెరిసి చావ చచ్చి నడు రోడ్డు నిలబడతావు. వస్తుందా? పోయిన జీవితం తిరిగి వస్తుందా? ఒకప్పుడు నేను ఇంతే, మీ బాబుతో కలిసి నరకడాలు పొడవడాలు అన్నీ చేశాను. ఏ రోజైతే మీ బాబుని వేసేశారో ఆ రోజు అన్నీ వదిలేశాను. ఎలాగోలా బతకాలి కదా అని ఈ బిజినెస్ లోకి దిగాను. రేయ్ చూడరా, రేయ్ చూడరా, నన్ను నేనంటే గౌరవం ఉందా? గౌరవం ఉందా? ఇలా చూడు, ఇక ముందు సేటు మీద చేయి వేయకూడదు, ఈ ఏరియాకే రాకూడదు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? నోరు తెరిచి చెప్పు. వెయ్యను, వాడి మీద చెయ్యి వెయ్యను. రే గిరి, వీడిని ఇంటి దగ్గర దింపే. అలాగన్నా. గిరి, ఇది చిట్టి బ్యాగ్, వాళ్ళ ఇంట్లో ఇచ్చే. రాత్రి దేవా, ఏం లేదమ్మా, వచ్చిన యాక్సిడెంట్, బైక్ కూడా గుద్దేసాడు అంతే. ఏమిట్రా పోలీసులు వస్తున్నారు? కానిస్టేబుల్స్ లాక్కురండి. పోలీసుల మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? స్టేషన్ లో పేకాడడానికి మాకు హ్యాండ్ తగ్గింది, అందుకే నీ కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాం. మర్డర్ చేశాడు, మర్డర్ చేసి శవాన్ని కాల్ చేసి వచ్చాడు. ఎక్కించండి వాడిని. అమ్మా, నేను కాదమ్మా. చెడ్డంత ఎదిగిన బిడ్డ పోయాడు, ఎవరికి చెప్పుకోడు. సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావమ్మా. నువ్వు చచ్చినట్టేరా. అలాగే కొంచెం రీవైండ్ చేసి చూడండి. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. స్టేట్మెంట్ తీసుకున్నావా? ఉండు, ఆ ఏదో చచ్చే ముందు సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. నువ్వు కడుపు చేల్చమన్నావే, అది రికార్డ్ అయి ఉంది. ఈ కేసు టేకప్ చేయాలంటే ముందు నిన్ను లోనయ్యాలి. డామ్ ఇట్, ఏదైనా చెయ్యి మ్యాన్. వాడిని రిలీజ్ చేయవయ్యా. ఓకే సార్. పెద్ద సాక్ష్యం చెప్పడానికి వచ్చా. ఏమా, ముందే దీన్ని తీసుకొచ్చి చూపించచ్చుగా. మాట్లాడి సరిచేసావాడిని. బాలే దానివమ్మ నువ్వు.
ఏమా ఇదే ఇంకో కాపీ ఉందా? ఉంది, మా అందరికి పంపించండి. సేఫ్టీ కోసం అడిగాను. ఏం లేదన్నా. దేవా పిలిస్తే రావాలి కదా, ఊరికే ఎగురుతుంటే ఏం చేయమంటావు? అందుకని వాడు చెక్ చేసుకుంటావా? వదిలేనా వాడకు పేవర్స్. సార్, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో కమలేష్ మీద కంప్లైంట్ ఇస్తాను. యాక్షన్ తీసుకోండి. ఇందాక ఏం చేస్తానని అనుకున్నావు? పై అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. పలానా వాడిని అరెస్ట్ చేయమని మలేషియా పోలీసులు రిక్వెస్ట్ చేస్తేనే మేము అరెస్ట్ చేయగలం. నన్ను ఏం చేయమంటావు? ఇంటర్నేషనల్ రూల్స్ అలా ఉన్నాయి. మరి నేను ఏం చేయలేదు. ఒక్క పోటు పొడిచాను. వదిలేనా? ఏం ముచ్చారావు? మా దాసానికి గతం గుర్తులేదా? మీరు కంప్లైంట్ తీసుకుని మలేషియాకి పంపించొచ్చుగా. అర్థం చేసుకోకుండా మాట్లాడకమ్మా. ఈ విషయం ఎవరికి తెలియకూడదనేది చిట్టి కోరిక, ముఖ్యంగా మీ అమ్మ నాన్నలకి. తమ్ముడు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు. గాడిద గుడ్డు ఏం పట్టుకోలేదు. మూసుకో, వద్దని చెప్తున్నా కదా. నువ్వు పదన్నా, నువ్వు పద. వచ్చాగాడు. సారీ 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 హే